ఒక ఫ్లాట్ కొనే ముందు రేరా నెంబర్ అలాగే ఏపీఎఫ్ నెంబర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. ఏపీఎఫ్ నెంబర్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ సేఫ్ అని మీరు అనుకోకండి. అలాగే ప్రతి ప్రాజెక్ట్ కి రేరా నెంబర్ ఎందుకు అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీఎఫ్ నెంబర్ అంటే అప్రూవ్డ్ ప్రాజెక్టు ఫైనాన్స్ నెంబర్. ఇది బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే నెంబర్. ఒక బిల్డర్ అపార్ట్మెంట్స్ లేదా విల్లాస్ ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకు టచ్ లో ఉన్న బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీల నుంచి ఈ ఏపీఎఫ్ నెంబర్ ని తీసుకుంటారు. అప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు ప్రాజెక్ట్ ని చెక్ చేసి లీగల్ డాక్యుమెంట్స్ చూసి ఆ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ కొనే కస్టమర్ కి లోన్ ఇస్తారు. ఈ ఏపీఎఫ్ నెంబర్ ఉన్న ప్రాజెక్ట్ లో కనుక మీరు ఫ్లాట్స్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా లోన్ వస్తుంది. పేపర్ వర్క్ తక్కువగా ఉంటుంది, లోన్ త్వరగా శాంక్షన్ అవుతుంది. తరువాత రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది ప్రభుత్వం ఇచ్చే లీగల్ రిజిస్ట్రేషన్ నెంబర్. రేరా యాక్ట్ ప్రకారం ప్రతి ప్రాజెక్ట్ కూడా రేరాలో తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి. మరి రేరా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ల్యాండ్ ఓనర్ ల్యాండ్ కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్, అలాగే బిల్డింగ్ ప్లాన్స్, బిల్డర్ కు సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ప్రాజెక్టు డీటెయిల్స్ తో రేరా వెబ్సైట్ లో రిజిస్టర్ చేస్తారు. రేరాలో రిజిస్టర్ చేయడానికి కొంత ఫీ చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటే కొన్నిసార్లు సైట్ విజిట్ చేయకుండానే రేరా నెంబర్ వస్తుంది. లేదంటే ల్యాండ్ పై ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, డాక్యుమెంట్స్ లో ఏమైనా తేడాలు ఉంటే సైట్ విజిట్ చూసి వెరిఫై చేసి తర్వాత రేరా నెంబర్ ఇస్తారు. ప్రాజెక్ట్ సైజ్ మినిమం 599 స్క్వేర్ యార్డ్స్ ఉండాలి. అలాగే 8 యూనిట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. రేరా నెంబర్ అనేది బయ్యర్లకు లీగల్ ప్రొటెక్షన్ లా ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ మరియు బయ్యర్ల రైట్స్ ని కాపాడుతుంది. ఏపీఎఫ్ నెంబర్ ఉంటే బ్యాంకు వాళ్ళు లీగల్ గా ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే అప్పు ఇస్తారు. అంటే ఇది మనకు ప్రూఫ్ లా ఉపయోగపడుతుంది. లోన్ ఎలిజిబిలిటీ అలాగే అప్రూవల్ ప్రాసెస్ త్వరగా అవుతుంది. ప్రాజెక్ట్ లీగల్ గా ఉంది అనే గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది. ఈ రేరా నెంబర్ వల్ల ప్రాజెక్టు జెన్యూన్ అని మనం నమ్మొచ్చు. ఒకవేళ మీరు బయ్యర్ అయితే ఈ నెంబర్స్ వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుందంటే, ఏపీఎఫ్ నెంబర్ ఉంటే లోన్ త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది. కానీ అది ఒకే బ్యాంక్ నుంచి వస్తుంది. అది కూడా వాళ్ళు ఏ బ్యాంక్ తో టైఅప్ అయ్యారో ఆ బ్యాంక్ నుంచే మీకు లోన్ వస్తుంది. రేరా ఉంటే మీకు లీగల్ గా ష్యూరిటీ ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ప్లాన్లు, పర్మిషన్లు, టైం ఫ్రేమ్లు అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. బిల్డర్ ఏమైనా తప్పులు చేస్తే మీరు లీగల్ గా కేసులు వేయవచ్చు. ప్రాజెక్టు డీలే అయితే మీరు పెనాల్టీ కూడా అడగవచ్చు. మరి ఈ ఏపీఎఫ్ నెంబర్ అలాగే రేరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలా అంటే, ఏపీఎఫ్ నెంబర్ తప్పనిసరి కాదు. కానీ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. రేరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. పెద్ద ప్రాజెక్ట్స్ కి ఈ రేరా నెంబర్ లేకపోతే మీరు ఆ ప్రాజెక్ట్ ని అవాయిడ్ చేయడం మంచిది. వీటిలో మనకు ముఖ్యమైనది ఏమిటంటే, ఏపీఎఫ్ నెంబర్ ఉంటే బ్యాంక్ లో లోన్ తీసుకునే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ రేరా నెంబర్ లీగల్ గా ఉన్న ప్రాజెక్టులకి మాత్రమే వస్తుంది. ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే సింపుల్ గా రేరా వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ యొక్క రేరా నెంబర్ ని ఎంటర్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం అందులో చూడవచ్చు. ఫైనల్ గా ఏపీఎఫ్ నెంబర్ ఉంటే లోన్ ఈజీగా వస్తుంది. రేరా నెంబర్ ఉంటే గవర్నమెంట్ లీగల్ గా మనకు షూరిటీగా ఉంటుంది. ఒకవేళ మీ బిల్డర్ ఏపీఎఫ్ నెంబర్ ఉంది సార్, ఫ్లాట్ తీసుకోండి అని అంటే మీరు రేరా నెంబర్ ఉందా అని అడగండి. లేదంటే తర్వాత మీరు మోసపోయిన లీగల్ గా యాక్షన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉంటే మా నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అన్ని ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అవి మేము మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.